చాలామంది డాక్టర్స్ పర్టికులర్గా చెప్పేది ఏంటంటే ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద విషయం ఏదైనా ఉంటే అది షుగర్ అని. షుగర్ అనేది అన్నిటికన్నా పెద్ద విషయం. అయితే షుగర్ లేకుండా మనం ఏం తినలేము, స్వీట్లు కానీ ఐస్ క్రీమ్ కానీ ఏమి తినలేము. అలాంటిది మనం రెగ్యులర్గా వాడే షుగర్ లేకుండా ఆర్గానిక్గా వచ్చే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్, కోకోనట్ షుగర్ అలాంటి షుగర్స్ తోటి ఐస్ క్రీమ్ చేస్తే ఎలా ఉంటుంది, మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానిక్గా ఉంటే ఎలా ఉంటుంది అనే ప్లాన్తో చేసిన ఈ పర్టికులర్ ఇది ఏదైతే ఉందో ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే ఉందో, అండ్ పిల్లలు పర్టికులర్గా హ్యాపీగా తినొచ్చు అని పేరెంట్స్ తీసుకుని రావచ్చు. ఎందుకంటే పేరెంట్స్కి భయం, మా పిల్లలకి ఏమైపోద్దు ఐస్ క్రీమ్ తింటే ఇది కాదు అని. ఈ ఐస్ క్రీమ్ తినిపించండి, పిల్లలు హెల్తీగా ఉంటారు, అట్ ది సేమ్ టైం హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇక్కడ ఒక క్యాప్షన్ ఉంది, ఏంటది, జలుబు రాదు దగ్గు రాదు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటా అని. ఎంతో ధైర్యం ఉంటే కానీ ఆ క్యాప్షన్ పెట్టలేరు. అండ్ నేను ఇప్పుడు తిన్నాను, చాలా హెవీగా తిన్నాను, మీ అందరూ చూశారు. అండ్ డెఫినెట్గా ఆ స్కోప్ అయితే కనిపించట్లేదు అలాంటివి. ఆర్గానిక్గా ఇట్స్ వెరీ హెల్దీ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అనేది హెల్దీ అని చెప్పడం చాలా ధైర్యం ఉండాలి. నేను ధైర్యం చేసి చెప్తాను, ఇట్స్ హెల్దీ ఐస్ క్రీమ్, ప్లీజ్ గో హెడ్. నాకు ఇంకొక సెట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇచ్చారు, ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసి చెప్తాను. నాకు ఈ ఎస్పెషలీ దీనికి సంబంధించి అది చాక్లెట్ రిలేటెడ్ ఫ్లేవర్స్ అన్నీ ఇచ్చారు, అండ్ ఆల్ దోస్ ఫ్లేవర్స్ ఆర్ వెరీ గుడ్. అంటే ఐస్ క్రీమ్కి దూరంగా ఉండాలి మ్యూజిషియన్స్, సింగర్స్ అని చాలామంది చెప్తారు. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే నేను ఐస్ క్రీమ్ తింటూ కూడా పాడేయగలను. అందుకు నేను మిగతా వాళ్ళకి అది సజెస్ట్ చేయడానికి నాకు రైట్ లేదంట. నేను ఆ తప్పులన్నీ చేస్తా కాబట్టి. నాకు అంటే న్యాచురల్ ఐస్ క్రీమ్స్ వచ్చిన తర్వాత సీతాఫల్ ఇలాంటి ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం. తొందరలో అనౌన్స్ చేస్తాను. సంథింగ్ అంటే భగవద్గీత అయింది కదా, అది గోయింగ్ వెరీ గ్రేట్. ఇంచుమించు 5 million వ్యూస్ దగ్గరలోకి వెళ్తుంది. అది కాకుండా రామాయణం కూడా చేస్తున్నా అంటే మన సనాతన ఫాలోవర్స్ అందరి కోసం రామాయణం, మహాభారతాలు ఇవన్నీ చేయాలని ఉంది, అవి చేస్తున్నాం. అది కాకుండా మూవీస్ పరంగా ఒక సినిమా మ్యూజిక్ చేసా, ఆ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయకూడదు అప్పుడే. ఆ సినిమా తొందరలో టైటిల్స్తో అనౌన్స్ అవుతుంది. అది ఇంకో 1 monthలో ఆడియో రిలీజ్ అవుతుంది. ఇది అయిన తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్నా, అలాగే నేను యాక్ట్ చేయబోతున్నా సినిమాలు 2 రాబోతున్నాయి, తొందరలో నేను చెప్తాను. నేను లవ్ స్టోరీ చేస్తే ఎవరైనా చూస్తారా? నేను డైరెక్ట్ చేసే సినిమా డెఫినెట్గా లవ్ స్టోరీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ ఎలా ఉందంటే ఐస్ క్రీమ్ చల్లగా ఉంది, కానీ మామూలుగా హెల్దీగా ఉండేవన్నీ కూడా మనకి టేస్టీగా ఉండవని అనుకుంటూ ఉంటాం. ఇది నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఇందులో షుగర్ లేకపోవడం వల్ల బహుశా 4 స్కూప్లు ఐస్ క్రీమ్ తింటే వెంటనే కొంచెం హెవీగా బరువుగా ఒకలాగా నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. చాలా లైట్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టేస్టీగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. తర్వాత మనం తిన్నాక ఒక ఆఫ్టర్ టేస్ట్ వస్తుంది. మామూలుగా మీరు డబ్బాలో ఉంచుకునే ఐస్ క్రీమ్ అయితే మరీ ముఖ్యంగా ఏ ఆఫ్టర్ టేస్ట్ లేకుండా చాలా అంటే రియల్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయని క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి థ్రోట్ ఇరిటేషన్ కూడా ఉండదు తిన్నాక. నేను అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ ఇప్పుడే చూశాను కాబట్టి అది. సో ఇట్స్ వెరీ 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 టేస్టీ అండ్ హెల్దీ ఐస్ క్రీమ్, ఐస్బర్గ్. షుగర్ ఫ్రీ ఆల్రెడీ చెప్పాను కదా. షుగర్ వైట్ షుగర్ తినడం తప్పనది, మహాపాపం అన్నది ఇప్పుడు జగమెరిగిన సత్యం, ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. కానీ మామూలుగా తినేటప్పుడు గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాం. ఇది గిల్ట్ లేకుండా హ్యాపీగా సమ్మర్ అంతా కూడా మంచిగా చక్కగా ఫ్యామిలీస్తో వచ్చి తినచ్చు, పిల్లలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. జలుబు చేయదని కూడా ప్రామిస్ ఉంది. అండ్ అలాంటి అంటే మనకి బాగా సైనసెస్ క్లాగప్ అయిపోతాయి చల్ల వస్తువులు తినగానే. బట్ దీంతో చాలా లైట్గా, చాలా హాయిగా ఉంది. ఐ రియలీ లవ్ దిస్ ఐస్ క్రీమ్. ఐమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఫేవరెట్ ఫ్లేవరా అంటే మరి అది అన్యాయం కదా, ఆ రోజు ఎలా ఉంటే అలా మనకి తినాలనిపిస్తుంది. బట్ మామూలుగా చాక్లెట్ కానీ ఫ్రూట్ బేస్డ్ ఏమైనా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుహాస్ బి శెట్టి. నేను ఈ బ్రాండ్ స్టార్ట్ చేసి 12 ఏళ్ళైంది. చాలామందికి తెలుసు. మనకి ఆల్మోస్ట్ 70+ స్టోర్స్ ఇండియా అండ్ తెలంగాణ పాన్ ఇండియాలో ఉన్నాయి.
ఇప్పుడు ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే పేరుతో 2.0 వర్షన్ కింద మనం ఆల్మోస్ట్ ఒక 8 months బ్యాక్ మాదాపూర్లో ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసాం. అండ్ సక్సెస్ అయింది. 1 month బ్యాక్ కేపీహెచ్పిలో కూడా ఓపెన్ చేసాం. ఇప్పుడు బేగంపేటలో ఓపెన్ చేస్తున్నాం. ఇది ఇంకా పెద్ద స్టోరు, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మెజరైన్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఈవెంట్స్కి, స్మాల్ బర్త్డే పార్టీస్కి, ఇట్లా కిటీ పార్టీస్ ఇట్లాంటి వాటికి సరిపోయేటట్లు ఒక చిన్న ఈవెంట్ స్పేస్ కూడా రెడీ చేసి, ఐస్ క్రీమ్ స్టోర్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. కిడ్స్ ప్లే ఏరియా కూడా కొంత పెట్టాం మనం. ఇదే కిడ్స్ ప్లే ఏరియాకి బయట మార్కెట్లో అవర్కి 400, 500 అలా ఛార్జ్ చేస్తారు. వీఆర్ గివింగ్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంటరీ. సో ఫర్దర్ ఇంకా మేము గచ్చిబౌలిలో అండ్ నెక్స్ట్ మంత్ బెంగళూరులో ఒక స్టోర్ ఓపెనింగ్ ఉంది. మాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ హైదరాబాద్ చాలా బాగా ఆదరించింది. కస్టమర్స్ మళ్ళీ వస్తున్నారు కేపీహెచ్పిలో కానీ మాదాపూర్లో. సేమ్ అదే మాదిరి ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ బిగ్ పీపుల్ చేత ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ ఫర్ ఆన్లైన్ ఆల్రెడీ అవైలబుల్ ఉందండి. స్విగ్గీ, జొమాటో ఆల్రెడీ ఇస్తున్నాం. అండ్ వెరీ సూన్ మా వెబ్సైట్ ఆర్డరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం స్టోర్స్ అన్నిటికీ కూడా. ఎందుకంటే డైరెక్ట్గా కస్టమర్ రీచ్ ఉంటుంది అండ్ కస్టమర్ ఇంటర్ఫేస్ మాకే డైరెక్ట్గా ఉంటుందనే థాట్ ప్రాసెస్లో వెబ్సైట్ ఆర్డరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అంటే స్విగ్గీ, జొమాటో 7 to 8 kilometers రేడియస్ ఇస్తుంది. అంతకంటే ఎక్కువగా కూడా మేము వెబ్సైట్ ఆర్డరింగ్లో డెలివరీ చేయాలనే ఆలోచనతో ఆ ఆలోచనతో కూడా తీసుకొస్తున్నామండి. థ్యాంక్ యూ. ఫ్లేవర్స్ అంటే వీ కీప్ వర్కింగ్ ఆన్ ఫ్లేవర్స్ అండి. మా దగ్గర అసలు మాకు ఈ ఆర్గానిక్ క్రీమరీకి, రెగ్యులర్ ఐస్ క్రీమ్ బ్రాండ్కి డిఫరెన్స్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ మెన్యూ. మా దగ్గర మెన్యూ అనేది లేదు. ఆ కస్టమర్ కెన్ క్రియేట్ దేర్ ఓన్. సండే ఒక 30+ ఫ్లేవర్స్ ఉంటాయి. అవి కంటిన్యూగా యాజ్ పర్ ద సీజన్ చేంజ్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాటి ముంజల ఐస్ క్రీమ్ లాంచ్ చేసాం. నెక్స్ట్ వీక్ ఉలోపాడు మ్యాంగో సండే ఒకటి లాంచ్ చేస్తున్నాం. ఇట్లాంటివి చేస్తూనే ఉంటాం. దెర్ ఈజ్ నో ఎండ్ పాయింట్ ఫర్ అవర్ ఐస్ క్రీమ్ టార్గెట్. సో ఇప్పుడు మేము టాపింగ్స్ అన్నీ కూడా రెగ్యులర్ ఐస్ క్రీమ్లో అన్రిఫైన్డ్ షుగర్స్ వాడి చేస్తున్నాం. అండ్ షుగర్ ఫ్రీ సెగ్మెంట్ స్టివియా వాడి చేస్తున్నాం. అది సెగ్మెంట్ పక్కన పెడితే మేము టాపింగ్స్ కూడా ఆల్మోస్ట్ 55 to 60+ టాపింగ్స్ ఇస్తున్నాం. మీకు నేను హైదరాబాద్ అనను, ఆంధ్ర అనను, తెలంగాణ అనను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ కంట్రీ. మీకు భారతదేశం మొత్తంలో 60-70 టాపింగ్స్ ఇస్తూ ఐస్ క్రీమ్ సేల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సింగిల్ ప్రైస్ రేంజ్, ₹1 per gram సెగ్మెంట్. అదే అండి ఆ థాట్ ప్రాసెస్కి మేము ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ₹1 per gram సెగ్మెంట్తో తీసుకొచ్చామండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్విని శ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్, మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashwita. Please subscribe to City Light E-News. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.